ఓ మహాశక్తిగా మారబోతుందని, అవసరమైతే బీసీలకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా సరే కుర్చీ దిగేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ యొక్క జాతీయ ఉద్యమంగా మారబోతుంది బీసీల పోరాటం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ముఖ్యంగా ఇప్పటికీ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారు అని అనడానికి ఎన్నో ఘటనలు ఉన్నాయి, ఎన్నో వివక్షలు ఉన్నాయి. ఉదాహరణ, రీసెంట్ గా జరిగిన ఒక ఉదాహరణ మనం తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను. విషయంకి వెళ్తే, సంగారెడ్డిలో ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న శివకుమార్ యాదవ్ అనే ఒక యాదవ బిడ్డ, బీసీ బిడ్డపై అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చాలా దారుణంగా బూతులు తిడుతూ, యూజ్డ్ ఫిల్తీ లాంగ్వేజ్, తిట్టరాని మాటలు, వినరాని రాయరాని మాటలతో తిట్టి చాలా దారుణంగా మనోవేదనకు గురి చేసిన పరిస్థితి నిజంగా చాలా బాధాకరమని, దీన్ని యావత్ బీసీ జాతి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య దేశంలో పోలీసులు మనందరికీ తెలిసిందే ప్రజలకు రక్షణ శక్తిగా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా రాత్రనక పగలనక పోలీసులు ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటారు. అలాంటి పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం వల్ల ఎంతో మంది బీసీ బిడ్డలు ఎవరైతే రాసి గ్రూప్లలో ఎగ్జామ్లో రాయాలి, పాస్ కావాలి, గవర్నమెంట్ ఉద్యోగులు కావాలి అనే వాళ్ళకి మానసికంగా ఆవేదన గురవుతారని, మనోభావానికి గురవుతారని, ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒకసారి పరిశీలించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే కృష్ణయ్య, అందరూ బీసీ సంఘాలను కలిపి రాహుల్ గాంధీ కూడా లేఖ రాస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మూడవ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మేము దశాబ్దాలుగా పోరాటం చేసిన కనీసం ప్రత్యేక మంత్రిత్వ